దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. మరి మనం విశ్వాసంలోకి వచ్చిన తర్వాత పడిపోవడం లేదా లెగడం జరుగుతుంటుంది. అయితే విశ్వాసంలోని కొన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. సపోజ్ కోడిని చూసుకోండి, అది మనం పందెంలో పెట్టినప్పుడు అది చచ్చిపోవడానికన్నా ఇష్టపడుతుంది, కానీ పందెం నుంచి పారిపోవడానికి ఏ పుంజు కూడా అయితే గెలడం లేకపోతే చావు ఆ రెండు నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే అవతల పుంజిని కొట్టడమా లేదా ఇది చచ్చిపోవడమా జరుగుతుంది. మనం పెట్టని చూసుకున్నా అది ఉపవాసం ఉండి తన పిల్లల్ని ఆ గుడ్లని పిల్లల్ని చేయడానికి ఉపవాసం ఉంటుంది. 2-3 రోజుల తర్వాత అది ఆహారాన్ని బయటకు వస్తుంది. అయితే అది పొదిగే వరకు, గుడ్లు పెట్టే వరకు ఆహారం ఎక్కువ తీసుకోదు. ఇప్పుడు కూడా 3-4 అయితే ఒక కోడి పెట్టని చూసుకున్నా, పుంజిని చూసుకున్నా అంత పొట్టుదలగా ఉంటాయి. మరి మనం దేవుళ్ళకి వచ్చిన నువ్వు ఎంతవరకు దేవుడు బ్రతకగలుగుతున్నావు, ఎంత రోషం కలిగి ఉపవాసం ఉండగలుగుతున్నావు, అసలు నా దేవుడికి నువ్వు దేవుడి గురించి ఏం చేయగలుగుతున్నావు, ఒక కోడికున్న రోషం నీకు ఉందా, లేదా ఒక పెట్టకున్న రోషం నీకు ఉందా, అది చూసావా? తన పిల్లల్ని పొదగడం కోసం, తన పిల్లలు పెట్టించడం కోసం ఉపవాసం ఉంటుంది, ఉండి పిల్లలు పెడుతుంది. పుంజి చూసుకున్న పందులు పెట్టినప్పుడు తన యజమాని కోసం చచ్చిపోవడానికో లేకపోతే ఆ యజమాని గెలిపించడానికో రెండు ఒకటి ఒకటి అంటే గెలడానికన్నా ఓడిపోవడానికన్నా సహితం పారిపోదు పుంజు. అలాగే మనం దేవుడి కొరకు బ్రతకడానికా లేకపోతే దేవుడి మహిమార్థం చనిపోవడానికి సిద్ధపడగా లోకానుసారంగా లోకాశలో బ్రతకూడదు. అయితే వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడుకున్న రోషం అనుకున్నాలి. అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్న, ప్రభా నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నేను ఒక కోడుకున్న అంత రోషం లేకపోతే ఎందుకు ప్రభా అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకోండి. మీరు ఉపవాసం ఉండండి. దేవుడికి బ్రతకడానికి రోషం కొలి ఎలిషా వలె రోషం కొలి బ్రతకడానికి దేవుని అడగని శక్తిని అడగని ఇస్తారు కదా దేవుడు. ప్రభా ఇలా ఇందులోని బలహీనత ఉన్న నాకు శక్తిని ఇవ్వండి, ఇందులోని జయించలేకపోతుంది, ఏ పొరపాట్లు ఏ ఐదుతులు వాటి కోసం ప్రాణం చేయండి. దేవుడిని కంపల్సరీ మీకు విజయం వచ్చిన యొక్క ఈ వాక్యం దేవుడు ఆమేన్.